దేవుడు మన బంగారాన్ని అడగడండి. మన ఆస్తులనేమి అడగడు. నీకు అవసరమైనవేవో నీ దగ్గరే ఉంచుకోమంటాడు. ఎందుకంటే ఆయనకు అవసరమేమీ లేదు. కానీ ఈరోజు దేవుడికి ఏది అవసరమో, దేవుడు ఏది అడుగుతున్నాడో ఈరోజు ప్రజలు ఆ దేవునికి అది ఇవ్వలేకపోతున్నారని నా అనుమానం. మనం ఏదైనా ఎవరికైనా వస్తువు ఇచ్చాము అని అంటే మనం ఆ వ్యక్తిని నమ్మిస్తామా? నమ్మకుండా ఇస్తామా? నమ్మే ఇస్తాం. నమ్మిచ్చిన వస్తువు మన కళ్ళ ముందే పాడు చేసుకుంటుంటే మనకి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఎందుకు బాధ ఉంటుంది అని అంటే, ఏదో ఒక 30 రూపాయల వస్తువు అంతర్వేద తీర్థంలో దొరికిన ఒక సెల్ ఫోన్ పట్టుకొచ్చి నువ్వు ఇచ్చావనుకో, అది పోగొట్టినా బాధపడరు. అదే ఒక ఖరీదైంది, ఒక 1,00,000 రూపాయల ఫోను, యాపిల్ ఫోను ఏదో పట్టుకొచ్చి పిల్లకి ఇచ్చినప్పుడు నేలనేసి కొట్టి గీతలు పెట్టేస్తుంటే ఎలా ఉంటుంది? నువ్వు చాలా ఇష్టపడి కొనిచ్చావు నీ నీ కుమారుడికో లేకపోతే నీ కుమార్తెకో. కొనిచ్చిన ఆ ఫోను వాళ్ళ నిర్లక్ష్యంగాను ఏదో చిన్న కోపం వచ్చినప్పుడల్లా అలా పడేస్తున్నారు. ఏదో అలసిపోయినప్పుడల్లా అలా గిట్రేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. నీకు ఎలా ఉంటుంది? ఇలా ఆ 1,00,000 రూపాయలు విలువ తెలియక ఇష్టం వచ్చినట్టుగా పడేస్తూ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారనుకో, రేపన్న రోజు ఏదైనా వస్తువుని కొనివ్వాలని అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయల వస్తువే నీకు ఇలా అనిపించినప్పుడు, మరి తండ్రి అయిన దేవుడు ఈ శరీరాన్ని మనకి ఇవ్వటంలో ఎంత కష్టపడి ఉంటాడో? ఏదో ఒక 1,00,000 రూపాయల ఫోన్ కొనిచ్చినంత కష్టపడ్డా? కాదండి. ఎంత కష్టపడ్డాడంటే 9 నెలలు మన తల్లి గర్భంలోకి వచ్చి ఏ ఆకారం ఏ క్షణాన్న ఏ నిమిషాన్న ఎప్పుడు రెడీ అవ్వాలో ఎప్పుడు తయారు చేయాలో ఆ గుండె కాడి నుంచి అరికాల నుంచి నడినెత్తి వరకు తయారు చేయటంలో దేవుడు చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఎక్కడైనా దీని విషయంలో మన శరీర విషయంలో అశ్రద్ధ కింద తీసుకున్నాడు అనుకో, ఈరోజు చెయ్యి ఇంకో చోట, కాలు ఒక చోట, కన్ను ఇక్కడ వచ్చేద్దునేమో. దేవుడు ఈ శరీరం పట్ల శ్రద్ధ తీసుకున్నాడే గనుకనే ఈరోజు చక్కటి ఆకారంతో, చక్కటి అవయవాలతో, చక్కటి స్వరంతో పని చేసుకుంటున్నాం, నలుగురికి కనపడుతున్నాం, చక్కగా సమాజంలో ఒక విలువ ఉందా లేదా? అంటే దేవుడి శరీరాన్ని ఇవ్వటంలో చాలా కష్టపడ్డాడు. కష్టపడిన కన్న తండ్రి అడుగుతున్నాడు, నాన్న, నేను మీకు ఇచ్చిన శరీరాన్ని నాకు మళ్ళీ తిరిగి మీరు ఇవ్వండి అన్నాడు. ఉదాహరణకి మనం అప్పుడప్పుడు పిల్లలకి ఓ 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తూ ఉంటామా లేదా? నేను ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. ఇస్తున్న తర్వాత మళ్ళీ మనకు అవసరం వస్తాయి. ఎప్పుడు? ఓ 15 రూపాయలు నీళ్ళకి టిండికి కావాలి, లేదా ఏదైనా 20 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాలి. అప్పుడు మనం ఏమంటాం? ఒరే, ఒక 15 రూపాయలు ఉండి మళ్ళీ నేను నీకు ఇస్తాలే అని అంటాం. అందులో కూతురు ఇవ్వచ్చు లేదా కొడుకు ఇవ్వచ్చు. అందులో ఎవరొకరు నా దగ్గర లేవు అని అంటారు. 100% అంటారు. ఎందుకనంటే అవి ఏమైనా ఆళ్ళ డబ్బులా? కాదు. అవి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ నా డబ్బులు ఇంకెవ్వడికి ఇవ్వకూడదు. ఖర్చు పెట్టుకుంటే నేనే తినాలి, నేనే తాగాలి, ఇంకెవడికి ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ నాకు వీళ్ళు తిరిగి ఎవరో అనేటువంటి ఉద్దేశం ఆ ఒకరిలో, కూతురులోనో లేదా కొడుకులోనో ఎవరొకరిలోనూ ఉండిపోద్ది. కానీ అందరూ అలా ఉండరు. అందులో చిన్నోడో పెద్దోడో లేదా కూతురో కొడుకో ఎవరొకరు మనం ఈయన్ని అడిగితే వీళ్ళకి వచ్చిస్తారు. నాన్న, నా దగ్గర ఉన్న ఇదిగో 15 రూపాయలు, మళ్ళీ నాకు ఇద్దిగాని తర్వాత నీకు అవసరం కదా అని ఇస్తారు ఎవరా? అప్పుడు ఇచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? అక్కడ ఇచ్చిన 15 రూపాయలు చూడం, అక్కడ ఇచ్చిన ఆడి క్యారెక్టర్ చూస్తాం, ఆడి బుద్ధి చూస్తాం, ఆడెంత స్వార్థపరుడో ఆ 15 రూపాయలు అర్థమైపోద్ది మనకి, లేదా 20 రూపాయలు అర్థమైపోద్ది. ఆడు 20 ఇచ్చాడా 100 ఇచ్చాడా తర్వాత సంగత. మనకేమర్థమైపోద్ది? ఈడంత స్వార్థపరుడు ఇంకొకడు లేడు అని అంటామా లేదా? అంటే మనమిచ్చిందే మళ్ళీ మనకు అందులో కొంచెం ఒక 10% ఇవ్వటానికి వెనకొడిగేస్తున్నాడు అని అంటే ఆడి మనస్తత్వం బయటపడిపోతుంది మనకి. ఇప్పుడు ఇచ్చినోడు 15 రూపాయలు ఇచ్చాడు, 20 రూపాయలు ఇచ్చాడు, మళ్ళీ ఈడికి మనం ఎంత ఇస్తాం? 15 ఇస్తామా? ఎంత ఇస్తాం? ఒరే, నువ్వు నాకు మొన్న 15 ఇచ్చావు కదా పెద్దోడా, ఇదిగో 15 రూపాయలు అని ఇచ్చేస్తామా? లేదండి. ఇదిగో మొన్న ఇచ్చావు కదా, 100 ఉంచుకో
అని ఇస్తామండి. ఎందుకంటే 100 ఇవ్వాలనే మనస్తత్వం మనకి ఎప్పుడు వస్తుంది? ఆడిచ్చిన 15 రూపాయలు అని కాదు, ఆడిచ్చిన మనసునికి ఇస్తాం మనం కనవ 85 రూపాయలు. 15 రూపాయలకు తోడు ఎంత ఇస్తాం మనం? ఇంకా 85 రూపాయలు దేనికి ఇచ్చాం? మనసుకి ఇచ్చాం. అంటే ఆడు క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమైంది. నేను అంటాను, కంటికి కనపడుతున్న కన్న తండ్రికే, లేదా కన్న తల్లికే, లేదా ఒక స్నేహితుడికే, లేదా కుటుంబీకులకే అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిందే వాళ్ళకి ఇవ్వలేని మనస్తత్వం లేనప్పుడు బాగా గుర్తుంచుకోండి. కంటికి కనపడని కన్న తండ్రికి ఆయన అడిగితే ఇచ్చే మనస్తత్వం వస్తుందా? నా ప్రశ్న అర్థమైందా మీకు? కంటికి కనపడుతున్న కన్న తండ్రి ఇచ్చాడు నీకు, మళ్ళీ అడుగుతున్నాడు, నువ్వు ఇవ్వట్లేదు, నీ మనస్తత్వం తెలిసిపోయింది. ఇప్పుడు కంటికి కనపడని తండ్రి కూడా అడుగుతున్నాడు ఇప్పుడు శరీరాన్ని. కంటికి కనపడుతున్న కన్న తండ్రిగా ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, కంటికి కనపడని కన్న తండ్రి అడుగుతున్నప్పుడు ఇవ్వగలిగే మనస్తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు స్టార్టింగ్ నుంచే లేనప్పుడు వస్తుంది చివరికి. ఈ తండ్రి అయితే అంతబాటు అడుగుతూ ఉంటాడు, ఆ తండ్రి అడగడం గుర్తుపెట్టుకుంటాడు అంతే. అందుకేనండి, ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు మనం వీలైనంత మట్టుకి అది మంచిది అనుకుంటే, మన కష్టమైనా సరే ఎదుటికి ఇవ్వడం నేర్చుకునే బుద్ధి మనుషుల్లో వస్తేనే అది ఆత్మీయ జీవితంలో మనకి ఉపయోగకరంగా ఉంటుంది. నువ్వు ఇక్కడ ఏమి నేర్చుకోకుండా నేను దేవుడి దగ్గర పర్ఫెక్ట్ అంటే కుదరదు, రాదు. ఎక్కడ వస్తుంది నీకు? నీకు ఈ ఇది ట్రయల్ పీరియడ్, ఇది. ఇందులోనే నీకు ఆ మనస్తత్వం లేనప్పుడు దేవుడి దగ్గర ఏమి ఇవ్వలేమండి అనుకుంటామేమో. నా దగ్గర ఉంటే దేవుడికి మొత్తం 90 ఇచ్చేసి 10 ఖర్చు పెట్టుకుంటాను అనుకుంటా ఉంటుందే. ఆ 100 వచ్చిన తర్వాత 10 కూడా ఏమో. ఎందుకో తెలిసి ఇచ్చే బుద్ధి నీకు మనుషుల దగ్గర లేనప్పుడు దేవుడి దగ్గర వస్తుంది. ఇది మనకు అర్థమైతే ఇక నుంచి మీరు ఏం చేయాలి? ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు ఇచ్చే మనస్తత్వం ఇక్కడి నుంచి నేర్చుకుంటే దేవుడు అడిగిన శరీరాన్ని కూడా ఇవ్వగలిగే మనస్తత్వం వస్తుందని నీ మాట చెప్తున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. దేవుడు మన శరీరాన్ని ఎందుకు అడుగుతున్నాడు మనకు అర్థమైతే, నిజంగానండి మన శరీరాన్ని ఇవ్వటంలో అసలు సంతోషంగా ఇచ్చేస్తామండి. మనకి ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక మనం శరీరాన్ని అసలు దేవుడికి ఇమ్మం. నిజంగా ఆయన అడిగింది ఏ ఉద్దేశంతో అడిగాడో మీకు అర్థమైతే అసలు ఈ మందిరం నుంచి వెళ్ళాలంటే భయం వేస్తుంది. దేవుడి దగ్గర నుంచి ఆమెనని ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ప్రతి క్షణము కూడా దేవుడి దగ్గర ఉండిపోవాలని అనిపిస్తుంది. మాట అర్థమైతే చూడండి, ఒకసారి శ్రద్ధగా వినాలండి. చాలా చక్కటి అంశం. మరికి రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఏంటి చనిపోతే మళ్ళీ మాటలు మనకి వినపడాలన్నా వినాలని మీకు ఆశ ఉన్నా దొరకవు. దయచేసి అందరూ కూడా గమనించాలి శ్రద్ధగా. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం. చూడండి, నేను చదువుతాను, అందరూ మనసు పెట్టిన సరిపోద్ది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడి. ఇక్కడ దేవుడు అన్నాడు, మీ శరీరాల్ని నాకు సజీవంగా సమర్పించుకోండి, ఇది నాకు అనుకూలం అన్నాడు. ఎవరికి ఇష్టం అంటే ఇది? ఎవరికి అనుకూలం అంటే ఎవరికి ఇష్టం అంటే ఇది? మన తండ్రి అయిన దేవుడికి ఇష్టం అంటే ఏంటది? మీ శరీరాల్ని నాకు సజీవయాగంగా సమర్పించండి అన్నాడు. మనం మన శరీరాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటామా, దేవుడికి అనుకూలంగా మలుచుకోవడానికి ఇష్టపడతామా? ఓకే, మనం రాత్రి పెందలగాడే పడుకుని పెందలగాడే లెగటకు ట్రై చేస్తామా? ఇంకా పడుకోవాలనుకుంటామా? అంటే లెగాలని ఇష్టపడదు, అంటే నీకు అనుకూలంగా దీన్ని మలుచుకున్నావు, అవునా కాదా? ఈ కళ్ళు దేవుని కోసం ఏదైనా చూస్తావా? నీకు అనుకూలంగా ఎక్కువగా ఇష్టపడతావా? ఈ కళ్ళు చూస్తూ ఉంటాం కదా, ఏదో ఒకటి ఫోను, లోక సంబంధమైనైనా, లేకపోతే సినిమాలైనా, లేదా దేవుని మాటలు. 3 ఉంటాయి. 1 లోకాల గురించి తెలుసుకునే ఉంటాయి, 2 సాతానుగాడికి సంబంధించినవి ఉంటాయి, 3 దేవునికి సంబంధించినవి ఉంటాయి. మనం ఈ 3 ఏది ఎక్కువగా ఇష్టపడతాం అని అంటే, మనకి ఏది అనుకూలంగా ఉందో దానికే ఇష్టపడతాం. దేవుడికి ఇష్టపడతామా? దేవునికి అనుకూలంగా ఉన్నదానికి ఇష్టపడమండి.
ఈ నోరు ఇది దేవుడిది, నాకు ఇచ్చేయండి ఈ నోరు అన్నాడా లేదా? సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించండి అన్నాడు. మనం బాగా ఆలకించండి, మన నోరు ఎక్కువగా దేవునికి అనుకూలంగా మాట్లాడతామా, మనకు అనుకూలంగా మాట్లాడతామా? మన మెదడు ఎప్పుడు ఈ లోకంలో బ్రతకడం కోసం ఎక్కువగా అనుకూలంగా ఆలోచిస్తుందా, మరణం తర్వాత మనకు జీవితం ఉంది, ఆ జీవితం కోసం ఎక్కువగా ఆలోచిస్తుందా? దేనికి అనుకూలంగా? దీనికి అనుకూలంగానే మాట్లాడు. ఇలా మనం చేసే ప్రతి పని, గడిపే ప్రతి క్షణము, ఈ బలము, ఈ ఆలోచన, ఈ చూపు, ఈ శరీరం ద్వారా జరిగే ప్రతి పరిస్థితి కూడా మనకి ఏది అనుకూలంగా ఉందో, ఏది చక్కగా ఉందో అలాగే చూసుకుంటాం. కానీ దేవుడికి ఏది అనుకూలంగా ఉందో దానిలో మన ఈ శరీరాన్ని పెట్టం. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా ఆలోచిస్తేనండి, దేవుడు బ్రతుకుండగా శరీరాన్ని సజీవంగా ఇవ్వండి అన్నాడా, చనిపోయిన తర్వాత ఇమ్మన్నాడా? బ్రతుకుండగా ఇమ్మన్నాడు. మీకు కొన్ని కొన్ని సంఘాల్లో ఇది తప్ప ఒప్ప నా విషయం నేను అంటలేదు, కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ పెద్దలే కావచ్చు, లేదు సేవకులే కావచ్చు, దేవుని సేవ ఎలాగైనా బలంగా చేసి ఉండొచ్చు, నేను దానికి కాదన్ను, అది 100% కరెక్ట్ అయి ఉండొచ్చు, నీతిగా ఉండొచ్చు, యథార్థంగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. చనిపోయిన తర్వాత ఈ జీవం కలిగిన దేవుని ఆలయములా మనం పిలుచుకుంటున్న అనుకుంటున్న ఈ మందిరంలోకి తీసుకొస్తారు. దేన్ని? శరీరాన్ని సజీవంగా సమర్పించుకోమంటే చనిపోయిన తర్వాత తీసుకొస్తారు. మీకు అర్థమవుతుందా? ఊరికి పెద్దనో, లేదా గ్రామానికి కొంచెం గౌరవం కలిగిన వాడనో, లేదా సంఘ పెద్దనో, సేవకులను తీసుకొస్తారండి. బైబిల్లో ఎక్కడ కూడా క్రొత్త నిబంధనలో ఒక ఇలాంటి ఆలయంలోకి శవాన్ని తీసుకొచ్చి పెట్టవలసిన పరిస్థితి ఎక్కడా బైబిల్లో నాకైతే కనపడలేదు. మరి బైబిల్లో ఉన్నదే చేయాలి తప్ప, లేనిది మనకు మంచిదైనా కానీ అది పరిశుద్ధమైన దేహం అని అనుకోవడానికి పరిశుద్ధమైన దేహం అవ్వదండి. ఇంకా వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయారు, ఆ సేవకుడో లేదా సంఘ పెద్దో లేదా గ్రామ పెద్దో వెళ్ళిపోయాడు. దీన్ని ఏమంటారు? ఇంకా శరీరం అంటారా, శవం అంటారా? శవం అంటారు. శవానికి దేవుడికి సంబంధం లేదు ఇంకా ప్రస్తుతానికి. కానీ సజీవ యాగంగా బ్రతుకుండగా మీరు సమర్పించుకోండి అని అంటే, చనిపోయిన తర్వాత అట్టుకొచ్చి ఇక్కడ కొంచెం సేపు పెట్టి పాటలు పాడి వెళ్తాం. ఓకే, అది ఏమైనా కానీ అది తప్పో ఒప్పో, దయచేసి అలాంటి కార్యక్రమాలు మనం చేయకూడదండి. మరొకటి, ఈ మాట సమాజంలోకి తీసుకెళ్తే ఎలా సమర్పించుకుంటారో తెలుసండి. మనల్ని మన తండ్రి అయిన దేవుడు, నాన్న మీరు బ్రతుకుండగానే నా కోసం కష్టపడండి, శరీరంలో శ్రమ పడండి, ఇబ్బంది పడండి, మోకాల ద్వారా లేదా నిలబడి పాటలు పాడుతుందారో, లేదా చేతులు పైకెడుతుందారో, లేదా మీ శరీరాన్ని ఏ విధంగానైనా సువార్త ప్రకటించడం ద్వారా, లేదా మీరు ఆత్మీయ జీవితంలో బలపడటం ద్వారా, ఏ విధంగానైనా సరే మీకు తలపోటున్నా, కడుపు నొప్పి ఉన్నా, మరొకటి ఉన్నా దేవుని మందిరానికి రావటం విషయంలో మీ శరీరాన్ని ఏం చేయాలి? సజీవ యాగంగా సమర్పించుకోవాలి అన్నాడు. నేను అంటాను, ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా జగన్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, వాళ్ళు విజయవాడలో మీటింగ్ పెట్టారనుకోండి, ఎక్కడైనా మనల్ని ఏమైనా ఇంటింటికి వచ్చి రమ్మని అంటారు? వాళ్ళు ఎవరైనా రమ్మని అనరండి. మీకు బొస్సు వేస్తారు పల్లె వెలుగు, అది కూర్చోవడం కన్నా నిలబడటమే మంచిది అనిపిస్తుంది. ఆ కుదుపుల్లో ఆ సీటు నొక్కేస్తుంది. అయినా కానీ ఎవడైనా వద్దు నేను వెళ్ళను అని అనుకుంటారా? వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బస్సు ఎక్కడ ఆపుతారో తెలుసండి? ఏదో జగన్ గారు సీటు పక్కన ఆప్ చేయరు, మనకు తీసుకెళ్ళి 10 కిలోమీటర్ల ముందు ఆప్ చేస్తారు. ఎందుకంటే జనం అక్కడ దాకా ఉంటారు, 1 లక్షల మంది. పవన్ కళ్యాణ్ గారు సీటు ముందు ఆప్ చేయరు, 10 కిలోమీటర్లు ఆప్ చేస్తారు. అక్కడి నుంచి నీకేమైనా ఏసీ కారు పెడతారా? నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వచ్చిన తర్వాత నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? జగన్ గారు ఇక్కడ ఉంటే, పవన్ గారు ఇక్కడ ఉంటే ఇక్కడ నిలబడితే కుదరదు. ఎత్తొంతుల దగ్గర నిలబడాలి. ఎక్కడ ఎత్తొంది? ఆడు నిలబడతాక ఇష్టపడి వెళ్తాడా లేదా? వెళ్తాడండి, వెళ్తాడు. అంటే ఎత్తొంతుల దగ్గర నిలబడతాకైనా అక్కడ ఉంటాడు. ఎంతసేపు ఉంటాడు తెలుసా? ఇతను ఎప్పుడో చక్కగా 5ంటికి వస్తాడు, ఈడేళ్ళు కూర్చొని తెలుసా 12 గంటలకు వెళ్ళి కూర్చుంటాడు, 1 గంటకి వెళ్ళి అలా నిలబడతాడు. కూర్చోటకి ఏముండదు ఇక్కడ. నిన్ను నిలబడతా కూడా నిలబడినెవరో, వీడితో వస్తాడు, వీడితో వస్తాడు. అంటే ఒక లోకంలో ఒక నాయకుడిని చూడటానికి, వాడి మాటలు వినటానికి, వాడి కోసం
వీళ్ళ శరీరాల్ని ఎలా సజీవ యాగంగా సమర్పించుకున్నారు లేదా? ఇంత పులిహార పొట్టడానికి ఇంత వాటర్ ప్యాకెట్కో లేదా క్వార్టర్ బాటిల్కో లేదా దేనికో మొత్తానికి అవి ఏ టైంకి ఇస్తారో తెలీదు. ఇచ్చినా తింటాకు వీలుంటుందో లేదో తెలీదు. పోనీ ఏదైనా దగ్గరికి వెళ్ళి ఆయన పలకరించడానికి ఉంటుందా? లేదు. పలానోడు వచ్చాడు పలానా ఊరు నుంచి అని ఆయన గుర్తుపెట్టుకుంటాడా? లేదు. అసలు ఆ దమ్మిడి ఉపయోగం లేని దానికోసం ఈరోజు ఒక నాయకుల్ని ఇష్టపడుతున్న వారి శరీరాలను మీరు చూడండి. సజీవ యాగం అంటే తెలుసా? బ్రతికుండగానే కష్టపెట్టుకుంటున్నారండి ఒక నాయకుడి గురించి, అవునా కాదా? ఇంకా మీకు బాగా ఆలోచిస్తే వ్యాపారాలు కట్టేసి కూడా వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే. అది అభిమానం వాళ్ళది. మనకి 2000 పని కాదు, 1000 రూపాయల పని ఉందంటే గుడి మానేసి వెళ్ళిపోతారు. ఇది మన వాళ్ళు శరీరాన్ని సజీవంగా సమర్పించుకునేది. తలపోటు రాకముందే వస్తాది అని అనుకుంటేనే ఆగిపోతారు. 1000 రూపాయల పని ఎక్కడైనా ఏటుంది, పిట్టలు బాగున్నాయి ఎక్కడంటే వెళ్ళిపోతారు. 1000 రూపాయలు 2000 కక్కుర్తుపడి వాళ్ళేమో వ్యాపారాలన్నీ కొట్లన్నీ మూసేసి అక్కడికి వెళ్ళిపోతారు. 5000 కాదు కదా 10,000 వ్యాపారం వచ్చినా మూసేస్తారా లేదా? మూసేస్తారండి, మూసేస్తారు. అది ఈ లోక నాయకుల్ని ప్రేమించేటువంటి ప్రేమకి ఈరోజు మన క్రైస్తవులకి సజీవయంగా సమర్పించుకోవడంలో డబ్బు. కానీ నీకు సంగతి తెలుసా? వాడే కాదండి, ఆడి పక్కోడిని ఈడి పక్కోడిని అందరినీ తీసుకెళ్తారండి. వాడి శరీరాన్ని నల్లగొట్టించుకుంటాడా? అందరి శరీరాన్ని నల్లగొట్టింతాడా? మరి మనం ఒక్కలమే పౌడర్ రాసుకుని పరిగెట్టుకు వచ్చేస్తాం చర్చికి. పక్కోడు వచ్చాడా రాలేదా మనకు అనవసరం. ఇంట్లో వాళ్ళు వచ్చారా రాలేదా మనకు అనవసరం. ఎవరు వచ్చారా రాలేదా మనకు అనవసరం. మనం మాత్రం మన ఎంత స్వార్థం చెప్పండి. లోకంతో పోల్చుకుంటే మన స్వార్థంగా కనపట్టలేదండి. దయచేసి గమనించండి. ఒకరోజు మరణం నీ దగ్గరకు మృత్యువు వచ్చి విలయతాండ వాడుతున్న తర్వాత అర్థమవుతుంది నీకు ఈ మాటల యొక్క విలువ ఉంటుంది. కంపల్సరీ మరణం లేని రోజు ఎవరికి లేదండి. ఉందా? లేదు. అందుకే దేవుడు అన్నాడు, మీ శరీరాల్ని సజీవ యాగంగా నాకు ఇవ్వండి అన్నాడు. మనం లోకంలో చూస్తే మనకు అర్థమైంది, మనం ఇందులో జీరోకి వచ్చేసామని. 1 కూడా నేను జీరోకి వచ్చాం. మనకు అన్ని అనుకూలంగా ఉంది కాబట్టి వచ్చామా? అనుకూలం లేకపోతే వస్తామా? 5,000 ఇస్తానంటే ఎవడొస్తాడు ఇక్కడికి? రాడు. తలపోటు వస్తే ఎవరు వస్తారు ఇక్కడికి? రారు. ఏదైనా పని ఉందంటే ఎవరు వస్తారు ఇక్కడికి? ఎవరో రారండి. ఏమీ లేవు కనుక ఇక్కడికి వచ్చాం. వాళ్ళకి అన్నీ ఉన్నా ఆపుకుని వెళ్తారు. అది అభిమానం అంటే, ప్రేమ అంటే. చూడండి, ఇక్కడ దేవుడు ఏం అడగట్లేదండి, మీ శరీరాన్ని ఇవ్వండి అని అడగట్లేదు. ఇక్కడ అడగట్లేదు అస్సలు. చూడండి, దేవుని వాత్సల్యతను బట్టి ఏంటంట, మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఏంటంట, దేవుడు ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడా మీ శరీరాలు ఇవ్వండి అని? అడుగుతున్నాడా? నీకు అర్థమవుతుందా? అడగట్లేదండి, బ్రతిమాలుకుంటున్నాడు. ఒక సేవకుడు ద్వారా దేవుడు బ్రతిమాలుతున్నాడు. నాన్న మీ శరీరాలు నాకు ఇవ్వండి, మీ శరీరాలు నాకు ఇవ్వండి. చనిపోయిన తర్వాత కాదు, బ్రతుకుండగానే నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి, నాకు ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? బ్రతిమాలటం వేరండి, అడగటం వేరు. అడిగాం ఇవ్వలేదా సర్లే అనుకుంటాం. బ్రతిమాలటం ఎప్పుడు తెలుసా? ఆ వస్తువు మీద మనకి ఇష్టమైనప్పుడు బ్రతిమాలటమా లేదా? 10 రూపాయలు అవసరం, నువ్వు బ్రతిమాలవు. 10,000 అవసరం, బ్రతిమాలటమా లేదా? ఏదైనా సరే ఒక వస్తువుని బట్టో లేదా మనకు ఇష్టమైన దాన్ని బట్టి బ్రతిమాలుకుంటాం. ఇష్టమైతేనే బ్రతిమాలతాం, ఇష్టం లేకపోతే బ్రతిమాలం. అవునా కాదా? ఇది బాగా గుర్తుంచుకోండి. మరి మన శరీరాలు ఆయనకి ఎందుకు ఇష్టం చెప్పండి? అందుకే అన్నాను, మన పాఠం ఏంటి? మన శరీరాల్ని దేవుడు ఎందుకు ఇమ్మని బ్రతిమాలుకుంటున్నాడు. మన పాఠం ఇది. కానీ ఈరోజు ఈ మాట విలువ మనకు అర్థం కాలేదు అని అంటే ఎప్పటికీ కూడా నీకు అర్థం కాదు. దయచేసి గమనించండి, ఎందుకు అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఏంటి, అందరూ శ్రద్ధగా వినండి. ఈ రోజున్న బలం రేపు ఉండదు, ఈ రోజున్న డబ్బు నీ దగ్గర ఉండదు, ఈ రోజున్న అందం నీ దగ్గర ఉండదు, ఈ రోజు వస్తున్న ఆదాయం నీ దగ్గర ఉండదు. ఒకరోజు మొత్తం ఐస్ క్రీమ్ కరిగినట్టుగా కరిగిపోతాయి అన్నీ కూడా. అవునా కదా? కరిగిపోయిన తర్వాత కన్న తండ్రి మాటలు నీకు కావాలంటే అవి కూడా దొరకవు, కరిగిపోతాయి కూడా. నీకు సమయం ఉండగానే నన్ను వెతకండి అన్నాడు. అంటే
ఒకరోజు సమయం లేకుండా పోతాదనేనా ఈ మాటల్లో ఉన్న భావం? అవునా కాదా? సమయం ఉండగానే వెతకండి అన్నాడు. నువ్వు ఎన్నిసార్లు వెతికి నా గురించి ప్రార్థన చేసినా నేను దొరక్కను, దాక్కుంటానన్నాడు సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయంలో చివరి వచ్చినలో చదివితే, మీకు ఆపద వచ్చినప్పుడు నన్ను వెతుకుతారు, నేను దొరకనన్నా దాక్కుంటాను. దాక్కుని ఏం చేస్తాను తెలుసా? నవ్వుకుంటాను. నవ్వుకుంటూ ఇంకేం చేస్తాను? నేను నవ్వులు పాలు చేస్తాను. ఏంటి? వెతుకుతూ ప్రార్థన చేస్తూ బ్రతిమాలుకుంటున్న వాడి విషయంలో హేళన చేస్తాడా? నవ్వులు పాలు చేస్తాడండి దేవుడు. అంటే ఏదో నీకు అన్ని ఇచ్చి చక్కగా నేను బ్రతిమాలుకుంటే ఏదో లోకువుగా కనబడా, రేపు నమ్ముకుందాం, ఎల్లుండి నమ్ముకుందాం, ఈ లోకువు కనబడుతుంది. ఒకరోజు నువ్వు ఆయన పాదాల దగ్గరికి వస్తే దొరకడు నీకు. దేవుడు అంటే వేళకోళంగా ఎవ్వరు తీసుకోకండి. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతాను, మనసు పెట్టిన సరిపోద్ది. 21వ వచనం, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన, అంటే ఆయన ఎలాగైనా మన శరీరాన్ని లోపరుచుకోగలడు లేదా? ఏదైనా చేయగలడు. అంత శక్తి ఉంది ఆయనకి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, మన శరీరం ఏంటంట? అందరూ వదిలేసే రోజు ఒకటి వస్తుంది నీ దగ్గరికి. నువ్వు చనిపోయిన తర్వాత అందరూ వదిలేస్తారు తెలిసి దీన శరీరం. పాపం కూడా ఇలా చనిపోయాడా పాపం. దీన శరీరం అయిపోయింది నీది. అయిపోయిందా లేదా? బ్రతుకుండగా నువ్వు ఆయనకు సమర్పించుకున్నావు అనుకోండి, అప్పుడు ఒకరోజు ఈ శరీరం ఏమైపోద్ది? దీన శరీరం అయిపోద్ది. దీన శరీరం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు, అందరూ వదిలేసే టైం. దీన శరీరం అంటే ఏంటి? భర్త వదిలేసే టైం అండి, భార్య వదిలేసే టైం దీన శరీరం అంటే. పిల్లలు కూడా వదిలేసి ఎప్పుడు చచ్చిపోతారా అని ఎదురు చూసే టైం. అన్న ఎప్పుడు కప్పెట్టేద్దామా అని చూసే టైము. నాన్న ఎప్పుడు పిల్లోని కప్పెట్టేసి కార్యక్రమం ఎప్పుడు పెట్టాలా అని చూసే టైం. ఒకరిని ఒకరు కప్పెట్టేసే టైం అండి దీన శరీరం అంటే అందరూ వదిలేసే టైం ఏంటి? దీన స్థితి నీది. అప్పుడు దేవుడు అన్నాడు, నానా నువ్వు బ్రతుకుండగా నీ శరీరాన్ని నాకు ఇచ్చావు అనుకో, వీళ్ళందరూ ఒకసారి వదిలేస్తారు కదా, దీన శరీరం అయిపోతుంది కదా, దీనుడు అయిపోతావు కదా, నువ్వు దిక్కు లేకుండా అయిపోతావు కదా. అప్పుడు ఏమన్నాడు చూడండి, మన దీన శరీరమును బాగా అంటర్లైన్ చూడు, తన 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 మహిమ గల శరీరమునకు బాగా అంటర్లైన్ చేసుకోండి, సమరూపము గల దానిగా మార్చును. ఎంత బాగుందండి వాట. ఆయన అన్నాడు, నువ్వు బ్రతుకుండగా నా కోసం బ్రతికావు అనుకో, నిన్ను అందరూ విడిచిపెట్టేస్తారు కదా, అప్పుడు నీ దీన శరీరాన్ని ఏం చేస్తాను తెలుసా? నా శరీరంగా నేను ఎలాగున్నానో అలాగే నిన్ను నేను మార్చేసుకుంటాను అన్నాడండి. అంటే ఆయన శరీరంగా మార్చేసుకుంటాడంట మనల్ని. ఎంత సంతోషంగా ఉంది చెప్పండి. మీకు లేదు కానీ నాకు చాలా ఉందండి. ఎవరికైనా ఈ శరీరంలో ఉండాలని ఉందా? ఆయన శరీరంగా మలిచిపోవాలని ఉందా? నిజంగా ఆయన శరీరంగా మనం మలచబడితేనండి నీకు రోగం రాదు, నీకు మరణం రాదు, నీకు జ్ఞానం, నువ్వు అనుకున్నది ఏదైనా జరుగుతుంది. ఆయన అనుకున్నది ఏదైనా చేస్తాడా లేదా? ఆయనకిలా నువ్వు అయిపోతావు అన్నాడు. నువ్వు కూడా నాకులాగా అయిపోతావు. నా శరీరముగా నిన్ను నేను మలుచుకుంటాను అని అన్నాడు. ఇందాక చెల్లి ప్రార్థన చేసింది, ఎవరైనా విన్నారా? ఏం ప్రార్థన చేసింది చెప్పండి? తండ్రి, నిజంగానే నా చెల్లి ప్రార్థన చేసి నాకు కళ్ళ నీళ్ళు వచ్చింది. తండ్రి, నేను ఈ శరీరంలో బ్రతకాలని, లోకంలో బ్రతకాలని ఆశ మాకు వద్దయ్యా. మేము చనిపోయి నీ సన్నిధిలో నీ దగ్గర బ్రతకాలని ఆశ ఉంది. మాకు ఈ లోకం మీద బ్రతకాలని తీపి వద్దు ప్రభువా. మేము నీ దగ్గర ఉండే భాగ్యం ఇయ్యి. మాకు ఈ రోగాలు, ఈ బాధలు, ఈ కష్టాలు మేము భరించలేకపోతున్నాం. మేము చనిపోయిన తర్వాత బ్రతికితే మీకులాగా లేదు, నీకులా ఉండాలి. చనిపోతే నీ దగ్గర ఉండాలి. నీకులాంటి బ్రతుకు నాకు ఈ ప్రభువా. చనిపోయిన తర్వాత నీ దగ్గర నాకు ఈ బతుకు వద్దు అని అడిగిందండి. విన్నారా ప్రార్థన? దేవుడు కూడా అదే అడుగుతున్నాడండి. నానా, మీకు దీన శరీరం అందరూ వదిలేస్తారా? మీరు నాకు ఈ శరీరం బతుకోటే ఇవ్వండి. నేను మీ శరీరాన్ని ఎలా మలుస్తాను? నా శరీర రూపంగా
ఆ రూపంలో నేను మలుస్తాను అన్నాడండి. అన్నాడా లేదా? నిజంగా ఇప్పుడు మీకు బ్రతకాలని ఉందా? ఈ శరీరాన్ని దేవుడికి ఇచ్చేయాలని ఉందా? మాట్లాడకండి, మనసుతో మాట్లాడండి. ఇప్పుడు దేవుడికి ఇచ్చేయాలని చెప్పి నువ్వు తెల్లారుజామున 10ంటికి లెగిసావు అనుకో, అది దేవుడికి ఇచ్చే శరీరమా? దెయ్యానికి అప్పగించేసి 10 గంటలు ఆ తర్వాత లెగిసినావు. ఇది కరెక్టా? ఏంటి, దేవుడి శరీరాన్ని తయారు చేయడంలో ఎంత కష్టపడ్డాడో తెలుసండి నీకు. తల్లి గర్భంలో ఇది ఉత్తురే బలం చూసుకుని లోకంలో లోకంలో ఉన్న అద్దాన్ని చూసుకుని అందాన్ని చూసుకుని ఆనందపడుతున్నావు. ఒకరోజు ఐస్ క్రీమ్ కరిగినట్టు కరిగిపోద్ది ఈ అందం అంతా. ఈ బలము కూడా అలాగే కరిగిపోద్ది, ఆవిరి అయిపోయినట్టు ఆరిపోద్ది. ఈ శరీరంలో ఉన్న బలము ఇవన్నీ పోతాయండి. నువ్వు తెచ్చుకున్న 1000 అంతా 2000 అంతా నీ బలం ఇవ్వో, ఆయుష్నివ్వో, ఏమివ్వో. నీకు ఇవ్వలేని దానికోసం నువ్వు పరుగులు పెడుతున్నావు. మీకు అర్థమవుతుందో లేదు ఈ పాఠం? నానా, నువ్వేం భయపడకరా. నీ శరీరం నాకు ఇయ్యి. ఒకరోజు నీ శరీరాన్ని ఎలా చేస్తుంది తెలుసా? నీ దీన శరీరాన్ని నా శరీర రూపంతో సమాన రూపంతో సమానంగా నేను మార్చేసుకుంటాను. నిజంగానండి, దేవుడు అక్కడ పెట్టి మనల్ని నిజంగా ఆ శరీరం అంతా తీసేసి ఆయన శరీరం లాగా అలా మార్చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి మీకు. మన శరీరం అంతా మారిపోతూ అలా వెనక్కి వెళ్ళిపోతూ చక్కగా మహిమదేహంగా అలా ఆయన లాంటి ఆయన ఎలా ఉన్నాడో ఆయనకి లాంటి మహిమదేహంగా మారిపోతూ, ఆయనకి లాంటి శక్తి వస్తూ, ఆయనకి లాంటి జ్ఞానం వస్తూ, ఆయనకి లాంటి ధైర్యం వస్తూ, నాకు మరణమే లేదు అనేటువంటి ఒక ఆనందంలో నువ్వు మునిగిపోతుంటే ఆ ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి? ఊహించుకుంటేనే ఒక ఆనందం స్వర్గంలా ఉంటుందండి. నాకు మరణం లేదు, ఇంకా నాకు కష్టాలు లేవు, నాకు ఆనందం లేదు, నా తండ్రి లాంటి దేహం నాకు వచ్చేసింది, నిజంగా నా దేవుని కోసం నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చిందని ఆ రోజు నువ్వు ఆనందపడతావండి. ఈ రోజు నువ్వు శరీరాన్ని దేవుడి కోసం సమర్పించావు కదా, నీకు ఉపయోగం లేకపోవచ్చు, కానీ 100 రెట్లని చెప్పటాక లేదండి. ఎన్ని రెట్ల ఆనందం ఉంటుందంటే ఆయన శరీరంగా నువ్వు మారిపోతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పండి. అంట్లు కడుగుతున్నప్పుడు ఒకలా ఉంటుంది ముఖం, పెళ్లి కూతురుని రెడీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ముఖం? ఆవిడ ముఖం ఆవిడే చూసుకోవాలనిపిస్తుంది, ముందు భయమేస్తుంది. నిజంగానండి, ప్రతి మనిషికి అందం అంటే ఇష్టం, ఆరోగ్యం అంటే ఇష్టం, ఆయుష్ అంటే ఇష్టం, బ్రతకాలనేది ఇష్టం ప్రతి మనిషికి కూడా. అలాంటి జీవితాన్ని నీకు ఇస్తాను రా, పనికిరాని జీవితాన్ని నాకు ఇయ్యి అన్నాడు. కానీ ఎవరో ఇవ్వమండి, ఇస్తామా ఈ శరీరాన్ని? అదే జ్యువెలరీ షాప్ ఒకడు వచ్చి అనౌన్స్మెంట్ ఇస్తాడు ఆటోలో, మీ రోల్డ్ గోల్డ్ ఎంత ఉందో నాకు ఇవ్వండి, మీరు 24 క్యారెట్స్ తీసుకెళ్ళండి అంటే ఎవడుంటాడు గుళ్ళు? ఇక్కడ ఎవడనుంటాడా? మీ పనికిరాని గోల్డ్ నాకు ఇవ్వండి, రోల్డ్ గోల్డ్ నాకు ఇవ్వండి, గోల్డ్ మీకు ఇస్తాను నేను, ఒరిజినల్ గోల్డ్ ఇస్తానంటే ఉంటారా? ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. ఆదివారం మట్టుకే 10 గంటల నుంచి 12 గంటలు 1 గంట వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది, ఆ తర్వాత ఉంటుందంటే శనివారం రాత్రే భీమవరం ఆ షాప్ దగ్గర వెళ్ళి కాపలా కత్త కూర్చుంటాం గురకోళ్ళలాగా. కాయనన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా క్రైస్తవుల్లో? ఆఫ్టర్ ఆల్ రేషన్ బియ్యంకే ఎండలో నిలబడుతున్నాం ఈరోజు. రేషన్ బియ్యానికి దేనికి? మళ్ళీ ఇవ్వడేమో, వెళ్ళిపోతాడేమో అని సైరన్ వస్తుంటే, అది పోలీసుడిదైనా అంబులెన్స్ అయినా రేషన్ బండి అనుకుంటున్నాం మనం. రేషన్ బియ్యానికే ఆదివారం మానేస్తాం, 1000 రూపాయలకే మానేస్తాం, గోల్డ్ ఇస్తానంటే ఉంటాం ఇక్కడ. ఇది మన భక్తి జీవితం అండి, 1000కే మానేస్తాం మనం. దేవుడు అన్నాడు, నీ పనికిరాని దేహాన్ని ఎవరా, నా దేహంగా నేను మార్చుకుంటాను అన్నాడు. చూడండి, ఇంకోటి మాట చదువుకున్నాం మనం, 1వ కొరింథీ. ఏంటి, ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత ఆనందం కలిగింది తెలుసా? నా శరీరం ఒక రూపం మార్చుకునేటువంటి పరిస్థితికి నేను దీన్ని చేర్చుకోవాలి, దీన్ని నాకు సుఖంగా ఉండేటట్టుగా ఎప్పుడు దీన్ని చూసుకోకూడదండి. దీన్ని సుఖపెట్టాలనే ఆలోచన నీకు వచ్చిందా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనేటువంటి మెట్టులు నువ్వే వేసుకుంటావు. కళ్ళు ఆయని, నోరు ఆయింది, చెవులు ఆయింది, హృదయం ఆలోచింది ఆయింది, నా బలం మీకు ఇచ్చానంటాడు, బలం ఆయింది, ప్రతిదీ ఆయిందే, ప్రతిదీ నీదనుకుంటూ వాడేసుకుంటున్నావు, అత్తరు సొమ్ము అల్లుడుకు ఏదో దానం చేసినట్టుగా. కానీ ఒకరోజు ఊరుకోడు, ప్రాణం పెట్టినోడు ఊరుకుంటాడా? ఊరుకోడు. చూడండి ఒకసారి 1వ కొరింథీ 15వ అధ్యాయము. అందుకే క్రైస్తవుడికి అపోస్తులు అందరూ కూడా శరీరాన్ని ఎందుకు సజీవంగా ఇచ్చారు చెప్పండి? వాళ్ళకి అర్థమైందంటే భవిష్యత్తు ఏంటో. చూడండి 1వ కొరింథీ 15వ అధ్యాయము 49వ వచనం.
మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము, చూడండి, పరలోక సంబంధి పోలిక ధరించు. అంటే మట్టి శరీరం ఎవరు? ఆదాం. ఆదాం పోలికలన్నీ ఉన్నాయి లేవు మనకి? మట్టి ఉంది కదా. అదే అన్నాడు దేవుడు, నాన్న మీరు మట్టి శరీరాన్ని ఎలాగైతే ధరించుకున్నారో ఈ శరీరాన్ని మీరు నాకు ఇచ్చేయారనుకో, పరలోక సంబంధమైన దేహం కూడా మీకు ఉంది. పరలోక సంబంధమైన దేహంలో మృత్యు ఉందా? ఆకలి ఉందా? దాహం ఉందా? అనారోగ్యం ఉందా? అవమానాలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? జీవన వ్యాపార పోటీలు ఉన్నాయా? భార్య పోరు, భర్త పోరు, పిల్లల పోరు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవండి. చక్కగా ఆ పరలోక సంబంధమైన దేహం కూడా నేను మీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ దేహం, పరలోక సంబంధమైన దేహం మనకు కావాలంటే మన దేహాన్ని ఏం చేయాలి? పొద్దున్నే పడుకోబెట్టాలా? ఇంత తినేసి నిద్రపోవాలా? జీవన వ్యాపారం 1500 కోసం పరుగులు పెట్టాలా? పని చేసుకోకుండా ఆహారం కూడా తినొద్దు అన్నాడండి. కానీ పని ఎప్పుడు చేసుకోవాలో అప్పుడే చేసుకో. దేవుడి దగ్గరికి ఎప్పుడు రావాలో అప్పుడు రా, కంపల్సరిగా. దేవుడు పని కన్నా, దేవుడి జ్ఞానానికన్నా, దేవునితో సహవాసం కన్నా, దేవుని మందిరం కన్నా, దేవుని నీడలో ఉండటం కన్నా నీకు లోకంలో ఉండాలనే ఆశ నీకు ఉందంటే నువ్వు ఆ తర్వాత ఇక్కడికి వచ్చినా వేస్టేనండి. దేవుడు అన్నాడు, మీరు ఈ ప్రకృతి సంబంధమైన ఆది మానవుడు ఆదాము శరీరాన్ని ఎలా ధరించుకున్నారో పరలోక సంబంధమైన శరీరం కూడా మీకు ఉంది అన్నాడంటే అంత విలువైన దేహం కావాలని కోరుకుంటామా లేదా? కోరుకుంటామండి. నిజంగానండి. మట్టి దేహం ఒకరోజు విడిచిపెట్టేస్తుందని తెలుసు మనకి. బాగా గుర్తుంచుకోండి. ఒకరోజు విడిచిపెట్టేస్తుందని తెలిసినా దీన్ని ఎంత ప్రేమిస్తాం? దీని విలువ మనకు తెలుసు. ఇది ఉంటేనే మనం ఉంటాం, ఇది ఆరోగ్యంగా ఉంటేనే మనం ఉంటామని. నిజంగానండి. ఇది డాక్టర్కి అప్పగిస్తాం మనం, ఏదైనా తేడా వచ్చిందంటే బ్రతికించరా అని. ఆడు పొడిచిన చోట పడవకుండా పొడిచిన చోటే పొడుతూ ఎంత గాయపరుస్తాడో తెలుసండి. కోసిన చోటే కోస్తూ రెండు సార్లు ఆపరేషన్ చేస్తాడు కోసిన చోటే. మన శరీరం చంపేవాడికి ఇస్తున్నాం కానీ బ్రతికించటానికి, ఆయన బ్రతికించరా అనే కదా. అంటే నీకు ఈ శరీరం ఇష్టమై ఉంది కదా. ప్రకృతి ఆదాము నుంచి వచ్చిన శరీరం నీకు ఇష్టమై ఉంది కనుక ఈ శరీరాన్ని నువ్వు బ్రతికించుకోవటానికి ఇంత కష్టపడి నరకమైన అనుభవించి బయటికి రావాలనుకుంటున్నావు. నరకమైన అనుభవించి బయటికి రావాలని అనుకున్నావు. ఈ నరకం అనిపించుట కొన్ని లక్షలైనా పెట్టాలనుకున్నావు. కానీ బ్రతికుండగానే ఈ దేహాన్ని దేవుడికి ఇచ్చి నాకు మరో దేహం ఉంది కదా, ఆ దేహంలోకి వెళ్ళిపోదాం అనుకుంటామా? ఈ శరీరాన్ని డాక్టర్ చేతిలో పెట్టి నలగొట్టించుకుంటామా? ఎందుకో ఈ మాట మనకు అర్థమైతేనండి, నానా మీకు దేహం ఉందరా, ఆ దేహం ఇస్తానంటే ఆ దేహం అప్పుడే వద్దు ప్రభా, ఈ దేహంలో ఉండాలి నేను, ఈ దేహాన్ని కావాలితే ఐసీ రూమ్లో అరగదీహెత్తాను కానీ అప్పుడే వద్దు నాకు ఆ దేహం అన్నట్టుగా మన బ్రతుకులు ఉంటాయండి. బతకాలని ప్రతి ఒక్కరికి తీపి ఉంటుందండి. ఇది అందరికీ ఉన్న ఆశే. కానీ అపోస్తుల్లాగా, ప్రారంభ క్రైస్తుల్లాగా దేవుడు మాటలు మన హృదయంలో ఉంటే, ఇందాక చెల్లి చేసిన ప్రార్థన, నాకు ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు ప్రభు, ఎంత త్వరగా చనిపోతే అంత మంచిది అన్నట్టుగా అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతామండి మనం. అర్థం అవ్వాలి. దేవుడు అంటే అర్థమైతేనే మన ప్రార్థన మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన ఆలోచన మారుతుంది. లేదనుకోండి, ప్రభా అలా కుటుంబాన్ని దీవించి తండ్రి, నా బిడ్డని కాపాడు ప్రభా, ఆర్థిక ఇబ్బందులు అప్పులు తీర్చి తండ్రి, గజ్జి తురత తామరాన్ని తీర్చి ప్రభా, ఈ ఏ ప్రార్థనలండి. ఇది చేయటం నా తప్పు కాదండి. ప్రాముఖ్యమైనది మానేసి ముఖ్యమైన వాటి కోసం అడుగుతున్నాను. ప్రాముఖ్యమైనది ఇది నీ గజ్జి తురత తామర పోయినా, దేవుడు దీవెన కోట్ల ఐశ్వర్యం కారు బంగ్లాలన్నీ ఉన్నా, నీ కుటుంబం క్షేమంగా ఉన్నా, ఒకరోజు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ దీవెన శాశ్వతం ఉంటుందా? ఉండదండి. శాశ్వతంగా ఉండేటువంటి దీవెన కోసం నువ్వు ప్రయాసపడు. ఈ శరీరం ఆదాము నుంచి వచ్చిన శరీరం తాత్కాలికమైంది. శాశ్వతమైన శరీరం నేను మీకు ఇస్తాను. ఈ తాత్కాలికమైన శరీరం కోసం మీరు ఏమి కష్టపడకండి అంటాడు. అక్షయమైన అంటే నాశనం అయిపోయే శరీరం కోసం మీరు కష్టపడకండి, క్షయమైన శరీరం కోసం మీరు కష్టపడి అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. అంటే నశించిపోయే ఈ శరీరం ఆదాము నుంచి వచ్చింది.
నశించిపోలేని శరీరం క్రీస్తులో మనకు పరలోకంలో ఇచ్చేది. దీనికోసం మీరు కష్టపడండి, దీనికోసం కష్టపడొద్దు అంటున్నాడు. మనం దేనికోసం ఎక్కువ కష్టపడుతున్నాం? చూడండి 53వ వచనం కూడా చూడండి. 53 చూడండి. క్షయమైన అంటే నాశనం అయిపోయే మీ శరీరము, అక్షయత అంటే నాశనం కాని శరీరమును ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ అమర్త్యతను ధరించుకొనినప్పుడు చూడండి, ఇక్కడ అన్నాడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరంటే, ఈ రాయబడ్డ ఇంతవరకు విన్న మాటలు మన జీవితంలో నెరవేరుతాయంట. మరణాన్ని మీద విజయం సాధించామనే వాక్యం మనలో ఎప్పుడు నెరవేరుతుంది? నువ్వు శరీరాన్ని దేవునికి సజీవంగా సమర్పించినప్పుడు నీకేమవుతుంది? మరణం మీద విజయం వస్తుంది అంటండి. 10th క్లాస్ పాస్ అయితే పట్టుకోలేకపోతున్నాం ఈరోజు జనాలని. తెలుసా మీకు? 10th క్లాస్కి ఏదో జీవితంలో గోల్డ్ మెడల్ సాధించినట్టుగా ఫీల్ అవుతున్నారు. 10th ఇంటర్కి చెప్పలేం, డిగ్రీకి చెప్పలేం, ఎంబీబీఎస్కి చెప్పలేం. దేవుడి అన్నిటిని వరుసపెట్టి ఏమన్నాడు? డబ్బాలు వేసి డస్ట్బిన్ ఇదంతా వెర్రి జ్ఞానం అన్నాడు. వెర్రి జ్ఞానం. ఇలాంటి లోకంలో 1000కి 10,000, 10,000కి 1000 సాధించినప్పుడే మనం సంకలు కొట్టుకుని విజయం సాధించామనుకున్నాం మనం కదా. దేవుడు అన్నాడు మీరు మరణాన్ని జయించే రోజారా మీకు విజయం అంటున్నాడు. అంటే నువ్వు భూమి మీద ఏమి సంపాదించినా అది విజయంలో ఒక లెక్క రాదు. విజయం అనుకున్నామేమో, అవి గాలి విజయాలు. అంటే గాలికి కొట్టుకుపోయే విజయాలు నీ జీవితంలో ముగిసిపోయే, నీ జీవిత సమాధితోనే ముగిసిపోయే విజయాలు అవన్నీ. నువ్వు భూమి మీద ఎంత గోల్డ్ మెడల్ సంపాదించు, ఎన్ని కోట్లు సంపాదించు, ఎంత మంచి పేరు సంపాదించు, ఎంత బలవంతుడు అని సంపాదించు, ఎంత జ్ఞానవంతుడు అని సంపాదించు, ఎన్ని విజయాలు నీ జీవితంలో సంపాదించిన ఈ మరణం అనే విజయాన్ని సంపాదించటం అంత తేలిక కాదు. ఇవి చాలా కష్టపడి సంపాదించడం. మరణం అనే విజయం ఈజీగా సంపాదించవచ్చు. శరీరాన్ని పెట్టుబడి పెడితే చాలు. ఏది కష్టం చెప్పండి? 10th క్లాస్ పుస్తకాలు చదివించడం అంటే 10 సంవత్సరాలు మీద ఎంత కష్టం? 2 ఏకం నేర్పించడమే కష్టం మీకు కదా. కానీ మనందరికీ లోకంలో తాత్కాలికమైన విజయాలు కాదు, మరణాన్ని జయించే విజయం మీకు ఇస్తాను నేను అన్నాడండి. పనికిరాని వేస్ట్ శరీరాన్ని నాకు ఇవ్వండి, నాశనమైపోయే శరీరాన్ని నాకు ఇవ్వండి, నాశనం కాని శరీరాన్ని నేను మీకు ఇస్తాను అన్నాడు. నిజంగా ఎవరెవరు చెప్పండి? ఈరోజు టీవీలు నిండా ఇదేనండి. మీ పాత టీవీలు నాకు వచ్చివ్వండి, ఇదిగో 150 అంచుల టీవీ అట్టుకెళ్ళని అంటాడు అంతే. పాత టీవీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట మార్చేస్తారు వాళ్ళు, అవునా కాదా? మీ పాత చీరలు ఇవ్వండి, కొత్త చీరలు అట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తారా? ఖర్చు కూడా కొత్తది ఇవ్వడు మీకు, ఇస్తాడా? దేవుడు అలా కాదండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆఫర్ లాంటివి కాదు ఆయన. మీ పాడైపోయిన శరీరం నాకు ఇవ్వండి, పాడైపోయే శరీరాన్ని, పాడవ్వలేని శరీరాన్ని మీకు ఇస్తానన్నాడు. ఎవడిస్తాడండి? ఇన్ని మాటలు విన్నాం. దేవుడు అంటే ప్రేమ, దేవుడు మాట అంటే గౌరవమా? నీ ప్రవర్తన నీదే, నీ శరీర ప్రవర్తనే మార్చుకోవు. నువ్వు నీ ఆత్మీయ ప్రవర్తన ఎక్కడ మార్చుకుంటావు? నీ మాట తీరే మార్చుకో. ఇంక నువ్వు ఎక్కడ మార్చుకుంటావు? నీ హృదయాంతరంగానే మార్చుకో, నీ ఇష్టాన్నే చంపుకో. దేని మార్చు? శరీర సంబంధమైనది ఏది చంపుకోమండి మనం. ఇంక నీకు మహిమదేహం ఎక్కడిచ్చేయ? ఆయనకి ఎలా ఇవ్వాలనిపిస్తుంది చెప్పండి? మన పిల్లోడు మనకు డబ్బులు ఇవ్వకపోతేనే మళ్ళీ ఆడికి ఇవ్వాలని అనిపించదు కదా. మనకి ఇచ్చినా భారంతో ఇస్తాం తప్ప ఇష్టంగా ఇమ్మో. కానీ ఆడు 15 రూపాయలు ఇచ్చినా మన ఇష్టంగా ఇస్తామేమో. 100 రూపాయలు 500 కాయంతమైనా ఆనందంగా ఇస్తాం. వీడికి 5 రూపాయలు కూడా ఆనందంగా ఇమ్మో. ఇస్తామా? సర్లే ఉంచుకో, వాడికి అవసరం కదని ఇచ్చాం. వీడికి అవసరం లేకపోయినా ఇస్తాం. వీడికి అవసరం ఉందా 500? లేదు. ఆయన ఉంచుకోరా బిడ్డ, ఏం కాదు, నా కొడుకు, నువ్వు మంచోడురా, నాన్న మళ్ళీ నీకు ఇస్తానే, నాన్న మళ్ళీ నీకు ఇస్తానే అంటాడు. ఎంత ఆనందం చెప్పండి మాట. వీడు ఇచ్చావులే అంటే వెళ్ళిపోతాడు. దేవుడు కూడా అదే చూస్తాడండి.
నేను ఇచ్చిన శరీరాన్ని నాకు ఇచ్చావనుకోరా, నీకు ఇంకా మంచిది ఇస్తాను. మంచిది ఎంత మంచిదో మనం చెప్పలేమండి. ఇలాంటి రోగాలతో నిండిపోయి అనారోగ్యాలతో నిండిపోయేది కాదండి. చూడండి, ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. అందుకే మన శరీరం ఆయనకి ఇస్తే మన శరీరానికి మరణము లేని శరీరం ఇస్తున్నాడు అంటండి. మార్కు సువార్త ముగించుకుందాం, సమయం అవుతుంది కనుక. మార్కు సువార్త 8వ అధ్యాయము, మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. తన శరీరమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును. అంటే నువ్వు శరీరాన్ని కాపాడుకోవాలని అనుకున్నావా, దాన్ని పోగొట్టుకుంటావు. ఏ విధంగా నీ ఇష్టం కోసం నీ శరీరాన్ని మలుచుకున్నావో, నీ దేహాన్ని నీ ఇష్టం కోసం, నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం మలుచుకున్నావో, దాన్ని నువ్వు ఒకరోజు పోగొట్టుకుంటావు. దేవుడు చెప్పాడండి, ఒకరోజు నెరవేరి తీరాలంతే. అది సమయం లేట్ అయింది కదండి, దేవుడు నన్ను ఏం చేయట్లేదు కదా అనుకోకు. దాన్ని నువ్వు నిర్లక్ష్యపరిచి దానివల్ల నువ్వు గౌరవం లేకుండా సమాజానికి, సంఘానికి, కుటుంబానికి లేకుండా ఉన్నావా, దేవుడు చెప్తున్నాడు, నీ శరీరాన్ని నువ్వు ఒకవేళ ఏమన్నాడు ఇక్కడ, శరీరం రక్షించుకొనగోరువాడు అంటే దాన్ని కావాలని కోరుకున్నవాడు దాన్ని పోగొట్టుకొనును. ఒకవేళ ఇదిగోండి, 2 రకాలుగా చెప్తున్నాడు, 2 రకాలుగా. నా నిమిత్తము అన్నాడు ఒకటి, 2 సువార్త నిమిత్తమును తన శరీరమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఏమన్నాడో ఒకటి, 2 రకాలుగా చెప్పాడు. నా నిమిత్తం నీ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టావా, నువ్వు దాన్ని కాపాడుకుంటావు. 100 రెట్లు నీకు ఇస్తాను నేను. ఆయన నిమిత్తం నువ్వు ఏది పోగొట్టుకున్నా 100 రెట్లు ఇస్తానన్నాడు. ఎవరన్నాడా? ఇస్తాను, 100 రెట్లు ఇస్తా అన్నాడు. గమనించండి, ఆయన అన్నాడు నా నిమిత్తం అంటే ఏంటి తెలుసా, నా కోసం. ఇప్పుడు అందరం ఎవరి కోసం? నా కోసం వచ్చారా? మీరు పౌలన్న కోసం వచ్చారా? సత్యం గారి కోసం వచ్చారా? దేవుని కోసం వచ్చారా? అదే అంటాడు, నా నిమిత్తం మీ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టారు కదా. ఇక్కడ నా మాటలు వింటాక వచ్చారు కదా. మీకు ఎన్ని పనులు ఉన్నా ఆ పనులన్నీ పక్కన పెడదాం. ముందు నా తండ్రి నాకు కావాలి, నా తండ్రి మాటలు నేను వినాలి, నా తండ్రితోటి నేను సహవాసం కలిగి ఉండాలి, నా కన్న తండ్రి నాతో ఏం మాట్లాడతాడో ఆ మాటలతో నేను నా తండ్రికి దగ్గర అవ్వాలి, నా తండ్రితో నేను ఉండాలి అని ఈ శరీరాన్ని ఏం చేశారు, నలగొట్టినట్టుకు వచ్చి ఇక్కడ పెట్టారు. ఇది నా నిమిత్తం మీ శరీరాన్ని పెట్టుబడిగా పెడతాం. మరొకటి, సువార్త నిమిత్తం మీ శరీరాన్ని పెట్టమన్నాడు. సువార్త నిమిత్తం మనం ఎంతసేపు ఆయన నిమిత్తమే కాదు, సువార్త నిమిత్తం కూడా మన శరీరాలను ఏం చేయాలి, నలగొట్టాలి. అంటే సువార్తకి వెళ్ళటానికి అప్పుడు ముందు వెళ్ళేవాళ్ళు మనం, మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది మనకి. మన శరీరం ఎంతో వండి కష్టపడి మన డబ్బుల్ని, మన శరీరం ద్వారా కష్టపడ్డ డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి అనేక ప్రాంతాలు వెళ్ళి సువార్త చేసాం. ఇలాంటి సువార్త కూడా నా నిమిత్తం మీ శరీరాలు ఏం చేయాలి, ఏదో వచ్చి అప్పుడు అఫీషియల్గా వచ్చి వారానికి 2-3 సార్లు ఫ్యాన్ కింద కూర్చోవడం కాదు. ప్రతి సంఘం కూడా సంఘం ద్వారా సువార్త సమాజంలో ప్రకటింపబడాలి. నల్లజిల్లా 2 సార్లు వెళ్ళాం మనం. గన్నవరం ఒకసారి వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాము, ఒకసారి వెళ్ళాము. గన్నవరం ఒకసారి వెళ్ళాం. తణుకు ఏలూరు 2 సార్లు వెళ్ళాం, ఒకసారి వెళ్ళాం. ఒక 4-5 సార్లు సువార్త చేసే సంఘం ద్వారా. మళ్ళీ ఎక్కడ సువార్త లేదు, చాలా ఆగిపోయాం. ఎవరో కూడా మాట్లాడట్లేదు, నేను మాట్లాడట్లేదు. దయచేసి దేవుడు అన్నాడు, నాన్న మీ శరీరాలు ఏం చేయాలి తెలుసా, సువార్త నిమిత్తం మీ శరీరాలు నలగొట్టబడాలి, చంపబడాలి, పోగొట్టుకోవాలి. నా నిమిత్తం కూడా మీ శరీరాలు వాక్యం చదువుకోవటానికి నలగొట్టు శరీరాన్ని, ప్రార్థన చేసుకోవటానికి శరీరం నలగొట్టు, పాట పాడటానికి శరీరం నలగొట్టు. పాడలేను, కుదరదు, వచ్చి నిలబడి సరిపోదు, పాడపోయినా పర్లేదు, నలగొట్టు అరికాలని. నీ శరీరాన్ని ఏ విధంగా నలగొడతావో ఆ విధంగా నలగొట్టు దేవునికి ఉపయోగపడేట్టుగా చేయన్నాడు. అలా చెబుతూ ఒక మాట అన్నాడు ఇక్కడ 36వ వచనంలో, ఒకడు సర్వలోకమును అంటే ఈ శరీరములో ఉండి కోట్లు సంపాదించుకొని ఒకవేళ తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనం ప్రశ్నించాడంటే. ఇక్కడ బాగా ఆలకించాలి, ముగింపుకి వచ్చాను నేను. ఇప్పుడు ఈ శరీరం ఎన్నో కోట్లు సంపాదించాం, ఏమనుకుంటాం మనం వాడిని చూసి, చాలా జీవితం అంటే ఎలా ఉండాలి, వాచ్, ఆ డ్రెస్, ఆ చైన్, ఆ కారు, ఆ స్పెడ్స్, జీవితం అంటే ఎలా ఉండాలి అనుకుంటామా లేదా? ఆడికి మరో జీవితం ఉండదు, బూడిదైపోతాడండి. మీరు ఒకటి చూడండి, లోకంలో ఆడు చాలా కోట్లు సంపాదించాడు, లోకం అంతా సంపాదించాడు. మనకి 2 సెంట్లు ఉంటేనే మనం పట్టుకోలేము. ఇక్కడ మలికిపురం 5 సెంట్లు ఉంటే ఎవడ దొరకడు, ఇక్కడ మనకి దొరుకుతాడు. ఇక్కడ
అన్న కంచేయించడానికి వెళ్ళానన్న, కొట్లు అద్దెకిస్తాకొని వచ్చారు, అందుకు ప్లాన్ వేస్తున్నాం అంటాడు. అంతే ఎలీషా వెళ్ళి అక్కడ. వస్తాడా ఎలీషా? సమీలు వస్తాడా? జీరత్నం వస్తాడా? అప్పుడే వచ్చారు, ₹1,00,000 రెంట్ ఇస్తాం, ఈ స్థలం ఇవ్వటం వెళ్ళిపోతారు. ఎవరు ఉండవు. అది మన బ్రతుకులు. ఆ స్థితి మనకు రాలేదు కనుక అనిగి మనకి దీనత్వంతో ఇలా ఉన్నాం ఇక్కడ. ఆ స్థితి ఉంటే దొరుకుతామా? దేవుడు అదే అంటున్నాడు, నానా లోకమంతా ఒకటి సంపాదించేసుకున్నాడు రా. నిజంగా ఇప్పుడు ఆడు ప్రాణం పోయింది. ఆ కారులు లేవు, ఆ డబ్బు లేదు, ఆ బిల్డింగులు లేవు, ఆ హోదా లేవు, ఆ ఎకరాలు లేవు, ఏమీ లేవు, చనిపోడు. ఆడి పరిస్థితి ఏంటి చెప్పు నువ్వు? ప్రశ్నించాడండి, చెప్పలేదు దేవుడు, ప్రశ్న అడుగుతున్నాడు. ఇప్పుడు ఆడి పరిస్థితి ఏంటి? లోకమంతా సంపాదించాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, ఆడికి ప్రయోజనం ఏంటి అన్నాడు. అంటే ఈ శరీరంలో ఉండి నువ్వు సంపాదించే సంపాదన వల్ల నీకు దమ్మిడి ఉపయోగం లేదు అని చెప్తున్నాడండి. చెబుతూ ఇక్కడ మాట అన్నాడు మళ్ళీ, ఏం ప్రయోజనము? చాలా, అంతే అండి, మనకి అర్థమైపోయింది. అంటే ఈ శరీరంలో ఉండి నువ్వేం చేయాలి? ఏం చేయాలి? శరీరాన్ని సజీవంగా దేవునికి సమర్పించుకుంటే డబ్బు సంపాదించలేదు, బంగారం సంపాదించలేదు, ఆస్తులు సంపాదించలేదు, లోకంలో ఉన్న వ్యక్తులు సంపాదించలేదు, ఉద్యోగం సంపాదించలేదు, ఏమీ సంపాదించలేదు. కానీ ఈ శరీరాన్ని దేవుని కోసం సమర్పించావు. నువ్వు చనిపోయిన తర్వాత నీకేంటి ప్రయోజనం అంటే, దేవుడు లాగా నిన్ను చేస్తున్నాడు ఆయన. నా తన మహిమ అన్నాడు అక్కడ. ఏమన్నాడు? తన మహిమ. నాకు ఏ మహిమ ఉందో నా మహిమ లాంటి మహిమను మీకు, మీ శరీరాన్ని సమరూపిగా మారుస్తున్నాడు. అంటే సమానంగా మారుస్తున్నాడా? కొంచెం కింద కడుతున్నాడా? ఏంటండి ఆ భాగ్యం? సర్పంచ్ ఇంట్లోకి వెళ్ళి కూర్చో నువ్వు సమానంగా. ఆడు నువ్వు ఫ్రెండ్సే, అతను నువ్వెవరో ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఆ సీట్ ఎక్కక ముందు నుంచి ఎదురంగా బతికించరా, సీట్ నెగ్గించరా, నువ్వు నేను ఒకటారా, నేను ఒకటి, సర్పంచ్ నువ్వు ఒకటేంటిరా, ఏదైనా చేయి అన్నాడు. తీరా పాపం ఈ మాట నమ్మి చేశాడు. ఎరా వచ్చేవేంట్రా, బయటికి వెళ్తాను, ఆ తర్వాత రా, వెళ్ళిపోతాడు. ఎమ్మెల్యే ఇంకా మనం అసలు చూడక్కర్లేదు, ఎంపీ పేరు పలకక్కర్లేదు, ముఖ్యమంత్రి ఎంత దోస్తైనా ఎక్కడెట్టాలో సీట్ వచ్చిన తర్వాత అక్కడెడతారు. సీట్ దిగిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఎడతారు తెలుసా? జతేసిన వెళ్ళి టీ తాగుతారు. సీట్ దిగిన తర్వాత, సీట్లో ఉన్న తర్వాత అక్కడే కూర్చోబెడతారు. అది మనుషుల పొజిషను. పొజిషన్ మారేటప్పటికి ప్రవర్తన మారిపోద్ది. కానీ దేవుడు అలా కాదండి. ఆయన ఒక మాట అన్నాడు, నిన్ను నా మహిమలోకి సమరూపిగా నేను మార్చేసుకుంటాను. నీ దీన శరీరాన్ని బతుకుండగా నాకు ఇచ్చావు కనుక, దీనులుగా అందరూ వదిలేశారు కనుక, ఈ శరీరాన్ని నా మహిమ శరీరంగా సమరూపిగా మార్చుకుంటాను అన్నాడు. అంటే నాతో పాటు నేను ఎలా ఉంటానో పరలోక రాజ్యంలో అంతకాలము నువ్వు ఉంటావు. నాకే జ్ఞానం ఉందో నీకు ఆ జ్ఞానం ఉంటుంది, నాకే బలం ఉందో నీకు కూడా అదే బలం నేను ఇస్తాను. నాకు ఈ పరలోకం మీద ఏ హక్కులు ఉన్నాయో నువ్వు కూడా అలాంటి హక్కుదారుడివే. నాకే మహిమ ఉందో నువ్వు కూడా ఆ మహిమే. అలాంటి జీవితం, మరణం లేని జీవితం నీకు ఇస్తాను, మరణం విజయం పొందుతావు అని ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చాడండి. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి మనకి? ఏమైనా కావాలా? ఏమి సంపాదించితే నీకు ప్రయోజనం? ఈ శరీరంలో ఉండి ఏమి సంపాదించే ప్రయోజనం చెప్పు అన్నాడు. బంగారం టన్నులా? అవి అలా చూస్తానుంటే నేను కప్పెట్టేస్తారు. ముక్కు పుడక నీకు ఉందనుకో, కటింపులేట్ లాగేస్తారు అంతే. ముక్కు తోలు వచ్చేసినా పర్వాలేదు, లాగేస్తారు. చెవు పోగులు రాలేదంటే కట్ చేస్తారు కత్తిరెట్టేలాగా. ఒకవేళ పిల్లలో కూతురు ఉంచేసినా కప్పెట్టినోడు ఉంచడు, మళ్ళీ తీసేస్తాడు. నువ్వు ప్రేమతో చేయనుంచినా కప్పెట్టినోడే తీసేస్తాడు. ఇది మన పొజిషను. నువ్వు ఏమి సంపాదించినా నీకు ఉపయోగం లేదండి. అందుకే ఈ శరీరంలో ఉండి నువ్వు శరీరాన్ని సజీవయంగా దేవునికి సమర్పించు, నీకు గొప్ప విజయాన్ని దేవుడిస్తాడండి. ఇలాంటి విజయం కోసం దేన్ని విడిచిపెట్టుకుంటూ చెప్పండి. నేను అన్నాను, పాతాళానికి పోయేవాడు బుద్ధిహీనుడైతే తప్పించుకుంటాడు అంటాడు, సామెతలో ఉంటుంది. 1000కి 500కి ఆశపడి శరీరాన్ని ₹10 సంపాదించే కష్టపడ్డావా? నీకేం ఉపయోగం అన్న? దానివల్ల నష్టమే వస్తుంది. దేవుణ్ణి ఎరగని వాడికైతే భూమి మీద లాభం ఉంటుంది. దేవుణ్ణి ఎరిగి సంపాదించుకుంటే మాత్రం నష్టపోతావు. ఆదివారం 6 కోట్లు ఇచ్చినా రానని చెప్పాలి. అది క్రైస్తవుడు అంటే. 600 ఇస్తానంటే ఆకుండా వెళ్ళిపోతాం ఆరాధనలో నుంచి. ఆమె అనక ముందు వెళ్ళిపోయి బోలు మంది ఉన్నారు. మళ్ళీ ఆమె అనకుండా వెళ్ళిపోయి బోలు మంది. విలువ అర్థం కాలేదండి. మన ఎవరి బిడ్డలకి అర్థం కాలేదు, వచ్చిన వాళ్ళకి, బాప్తిజం తీసుకున్న వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈరోజు ప్రపంచ క్రైస్తవేని కూడా అర్థం కావట్లేదు.
దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడానండి శరీరాన్ని ఎంతో అందంగా ఉంచుకుని వస్తారు తప్ప ఆత్మను అందంగా దేవుడికి కనపడేట్టుగా చాలా మట్టుకు రారండి. అందరూ అని నేను అన్నాం. చాలామంది ఆత్మను శరీరాన్ని కూడా అందంగా ఉంచుకునే వాళ్ళు ఉంటారు. శరీరం పాడైపోయినా పర్లేదు, ఆత్మను అందంగా ఉంచుకునే వాళ్ళు ఉంటారు. నేను ఒకటే అంటాను, మన శరీరాలు కృంగి కృషించిపోయినా పర్లేదు, నా బాహ్య పురుషుడు కృషించిపోయినను నో ప్రాబ్లం, నాకు పర్వాలేదు. కానీ అంతర్య పురుషుడు అంటే ఆత్మ దినము వర్ధిల్లాలంటాడు అపోస్తులు. అలాంటి జీవితం మనకు ఉండాలంటే నాకు ఈ శరీరం పాడైపోయినా పర్వాలేదు, కానీ నా ఆత్మ మాత్రం దినము వర్ధిల్లాలంటారండి. ఆ స్థితికి మనం చేరిపోవాలంటే నీ శరీరంలోనే మరొక మహిమ దేహం, అంటే ఈ మట్టి దేహంలోనే మహిమ దేహం దాక్కుని ఉంది. ఆ మహిమ దేహాన్ని పోగొట్టుకునే స్థితి నీ చేతిలోనే పెట్టాడు దేవుడి చేతిలో. నీ జీవితమేమి, నువ్వు దీన్ని తాగుడుతో పాడు చేసుకుంటావో, బూతులతో పాడు చేసుకుంటావో, సినిమాతో పాడు చేసుకుంటావో, డబ్బుకి ఆశపడి పాడు చేసుకుంటావో, వ్యభిచారానికి ఆశపడి పాడు చేసుకుంటావో. నిజంగానండి, తాగుడికి వ్యభిచారానికి ఇచ్చేస్తున్నారండి. ఇది దేవుడిచ్చింది కదండి, ఇది దేవుడికి ఇవ్వాలా లేదా? వ్యభిచారం ఎంతసేపు అండి? 10 నిమిషాలు, 5 నిమిషాలు, అరగంట సుఖం. తాగుడు ఎంతసేపు అండి? 3 గంటలు, 4 గంటలు మత్తు. డబ్బు ఎంతసేపు అండి? ఒక రోజు ఉంటుంది. తాత్కాలికమైనటువంటి సుఖ సంతోష ఆనందాల కోసం ఈ పెట్టుబడి పెడతాకి ఎంత ఇష్టపడతారో తెలుసండి. ఇది చంపేస్తుందని తెలిసిన సీసా దగ్గర పెడతామండి. నలుగురిలో ఎక్కడైనా దొరికితే నా భార్య దగ్గర, నా సమాజం దగ్గర, నా కుటుంబం దగ్గర నా విలువ పోద్ది అనుకున్నా కానీ వీడి దగ్గరికి వెళ్తాకి, వీళ్ళ దగ్గరికి వెళ్తాకి ఇష్టపడతారండి. ప్రాణం తెగించి వెళ్తాకి ఇష్టపడతారండి. డబ్బు సంపాదించడానికి దేవుడు లేదు, కుటుంబం లేదు, ఏమీ లేదు అని వెళ్ళిపోతూ ఉంటారండి. ఇవన్నీ నాశనం అని తెలిసిన ఒక అపవాది మాయలో ఉంటే వెళ్ళిపోతారండి. కానీ వీళ్ళ పెట్టుబడి పెట్టినట్టుగా దేవుడు మన శరీరాన్ని పెట్టమని నీకు మరోసారి చెప్పాను నేను. మన దేహాన్ని ఎలాగంట పాపం చేసేవాడు ఎలా ప్రయాసపడుతున్నాడో నువ్వు కూడా నా దగ్గర అలా ఉండు అంటున్నాడు ఆయన. అంటే ఆడు ఎంత ఇష్టపడుతున్నాడో నా దగ్గర ఉంటా కూడా నీ శరీరాన్ని అంతా ఇష్టపెట్టు, కష్టపెట్టు అంటున్నాడు. ఏంటి, చిన్న తాత్కాలికమైన సుఖం కోసం ఆనందపడితే ఒకరోజు దొరుకుతామండి. దొరికిన తర్వాత వలలో పడిన చేప కానీ పిట్ట కానీ ఎంత గిచగిచ గిచగిచ కొట్టుకుంటుందో, రక్తం కారి చచ్చిపోతుందో, మన జీవితాలు కూడా అంతేనండి. ఈ పాపానికి అంకితం చేసిన శరీరం ఒకరోజు దొరుకుతుంది సాతానుగాడికి. గిచగిచ గిచగిచలు ఆడించి చంపేస్తాడే తప్ప కనికరం లేకుండా మాత్రం ఉండడు. అస్సలు చంపేస్తాడండి. దేవుడు కూడా ఏం చేయడండి, భ్రష్టాత్మకు అప్పగించేస్తాడండి. ఆయన ఆ క్షణంలో కాపాడతాడని బైబిల్లో లేదు. నువ్వు సమయం దొరికినప్పుడు నువ్వు వినియోగించుకోలేదు, దాన్ని నీ ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసావు. శరీర ప్రవర్తన బాగోలేదు, ఆత్మీయ ప్రవర్తన బాగోలేదు, నీ స్థితి బాగోలేదు, అయినా మార్చుకోలేదు. కానీ ఒకరోజు వదలడు. సమయం దొరికినప్పుడు అన్నాడు. ఆ సమయం ఎప్పుడో మనకు తెలీదు. దయచేసి అందరము కూడా మరి దేవుడు మాటలేందుకు శ్రద్ధ పెడదాం. మన శరీరాల్ని దేవుడు కోరుకోవటంలో న్యాయం ఉందా లేదా? ఆయన ఇచ్చాడు, ఆయనకి ఇవ్వటకు బాధ ఏంటి? భార్యతో ఉండన్నాడు, బిడ్డలతో ఉండన్నాడు, పిల్లలతో ఉండన్నాడు, సంపాదించుకో అన్నాడు. నానా నువ్వు సంతోషంగా సుఖంగా ఉండు, కానీ ఒక 10% నాకు ప్రార్థన చేయాలన్నప్పుడు చెయ్యి, వాకింగ్ చదవాలన్నప్పుడు చదువు, నా కోసం మందిరంలో పని చేయాలన్నప్పుడు చెయ్యి, నా కోసం నిలబడాలన్నప్పుడు చెప్పు, నా కోసం సువార్త సమాజంలో ప్రకటించాలి, నీలాంటి వాళ్ళు పాడైపోతారు వెళ్ళి చెప్పు, చెయ్యి అన్నాడు. కుటుంబంతోనే ఉండు, నువ్వు సుఖంగా ఆనందంగా ఉండు, నేను కూడా మహిమ దేహానిగా మార్చాలి కదా, మరి నాకు కూడా అవకాశం ఇయ్యి అంటున్నాడు. దయచేసి దేహంలోంచి బూతులు కానీ సాతానికి సంబంధించిన ఏమీ తేకండి. మన దేవుడు ఎంతో ప్రేమమయుడు కనుక ఇన్ని పాపాలు చేసినా నాన్న మళ్ళీ నీ శరీరాన్ని ఎవరా, నేను కడుక్కుంటాను అంటున్నాడు. నిజంగా మన పిల్లలు ఒక్కసారి 10 సార్లు చేసుకున్నా పర్వాలేదు, కడుగుతామా లేదా ఇష్టంగా? అంత వాడేంటి రేపంట అంటామా అనమండి. ఎన్నిసార్లు అయినా సరే కడుగుతాకి ఒక తల్లి ఇష్టపడుతుంది. ఎంగిలి చేత్తో నా ఎంగిలి పక్కన పెట్టి ఇల్లాడు ముడ్డు కడుగుతుందండి, ఇల్లాడిని శుభ్రం చేస్తుందండి. ఆ తల్లిలో ఉంచిన ప్రేమ నీకు అర్థమైనప్పుడు ఆయనలో నువ్వు ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో. నువ్వెంత లోకం అనే పెంట నువ్వు అంటించుకున్నా నీ శరీరానికి, నేను కడుగుతాను, నేను తుడుస్తాను, నా దగ్గర రండి, ఈ శరీరం నాకు కావాలి, ఈ శరీరాన్ని నేను నా శరీరంగా మలుచుకుంటాను. నువ్వు నా శరీరంగా రాకపోతే నేను బ్రతకలేను. నీకోసం నా ప్రాణం పెట్టి, నా కుమారుడు ప్రాణం పెట్టాను, ఈ దేహం నాకు కావాలి అన్నాడు. అందుకే రామపత్రికలో ఉంటుంది, ఈ శరీర మలినమును ఆత్మ మలినము తీసి నేను శుభ్రపరుస్తాను అన్నాడండి.
దేహం కూడా ఆయన కావాలండి. నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను సిగరెట్ కాలుతానంటే కుదరదు, చుట్ట కాలుతానంటే కుదరదు. ఆత్మ కరెక్ట్గా ఉండాలి, శరీరం కూడా కరెక్ట్గానే ఉండాలి. దయచేసి మనందరము కూడా మరి మన శరీరాల్ని సజీవయంగా దేవుని సమర్పించుకుని ఆయన శరీరంగా, ఆయన స్వరూపంగా మనం అందరం మారాలని మరి నేను మీకు ప్రేమతో తెలియపరుస్తూ, ఈ మాటల ప్రకారంగా మనందరం ఆత్మీయ జీవితంలో బలపడుతూ, సాతాన్ని ఈ శరీరం ద్వారా జయిస్తూ, ఈ శరీరం ద్వారా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా చనిపోయే వరకు కూడా ఈ మాటలు మనందరి జీవితంలో ఫలించాలని నేను మనసారా కోరుకుంటూ నేను దేవుని మాటలు నేను ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, మీ ప్రేమకు ప్రభైన యేసుక్రీస్తు వారి నామంలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఎన్నో చక్కటి మాటలు ప్రభువా, సమాజంలో లేనటువంటి మాటలు, మాకు ఎంతో ఉపయోగకరమైన మాటలు, మా శరీరాన్ని సజీవ యాగంగా నలగొట్టుకునేటువంటి మాటలు ప్రభువా మాకు అప్పగించారు, వినిపించారు. మరి మాకు ఒక మంచి దేహం ఇస్తానన్నారు తండ్రి. ఆ దేహం కోసం ఈ దేహాన్ని ఎలా నలగొట్టాలో అలా నలగొట్టుటకు సహాయం చేయండి ప్రభా. పనికిరాని ఫ్యాన్స్ తండ్రి, లోకంలో ఒక నాయకుడు మాటిని వాళ్ళు జుట్టులు మార్చుకుంటున్నారు, వాళ్ళు చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకుంటున్నారు ప్రభా, వాళ్ళు వస్త్రాలు మార్చుకుంటున్నారు, వారి ప్రవర్తన మార్చుకుంటున్నారు. ఒక నాయకుడి ఇష్టం కోసం అన్నీ మార్చుకున్నారు తండ్రి. మా నాయకుడు నువ్వు ప్రభువా తండ్రి, మా దేవుడు నువ్వు ప్రభువా, మా తల్లి గర్భంలో పుట్టించింది నీవు తండ్రి. మరి నీకు అనుకూలంగా మా శరీరాన్ని, మా ఆత్మను, మా దేహాన్ని కూడా మలుచుకుని మమ్మల్ని ఎవరు చూసినా ప్రభా ఆత్మీయులుగా, మా ప్రవర్తన బట్టి ఆత్మీయులుగా గుర్తించగలిగేటువంటి ప్రవర్తన, శరీర ప్రవర్తనలో మాకు దయచేశారని ఈ మాటలు ఎవరు తండ్రి తప్పుగా అర్థం చేసుకోకుండా సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు అర్థం చేసుకుని వారి శరీరాలు, వారి ఆత్మలు తండ్రి మీకోసం పరితపించి మీకోసం పోగొట్టుకునే విధంగా మా అందరి జీవితాలు ఉండేలాగా దీవిస్తారని, ఈ మాటలు వినటకు మట్టుకే అలవాటైన వారుగా కాకుండా సాతానికి అప్పగించి మళ్ళీ లోకంలో కలిసిపోయి అదే ప్రవర్తనతో బ్రతుక్కోకుండా బ్రతుకునిచ్చిన తండ్రి, బ్రతుకుని ఇవ్వబోతున్న దేవా మీకోసం పరితపించే జీవితం మాకు ఇస్తారని, మీరే మహిమ పొందుకుంటారని, తదుపరి జరుగు ప్రభురాత్రి భోజనంలో తండ్రి మీరే మహిమ పొందుకుంటారని ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన దయగల మీ పాదాలు సమర్పించి మీకు బతిమాలు వేడుకున్నాం పరలోకమందున్న ప్రేమగల తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.